హాయ్ అండి. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చాలా సింపుల్‌గా అయిపోయే దోసకాయ మునక్కాడ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. 1 కప్పు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు నేను చూపిస్తున్నంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతది. మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెమే వేసుకొని ఫ్రై చేసుకుందాము 2 మినిట్స్. తర్వాత మునక్కాడలు వేసుకుంటున్నాను. అలాగే ఆనపకాయ ముక్కలు కూడా వేసుకొని 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి 1 కప్పు టమాటా పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము.